ఓకే, ఈరోజు వాక్య భాగం ఈరోజు ఓవర్కమింగ్ టెంప్టేషన్స్ అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఇది మనందరికీ చాలా సుపరిచితమైన సబ్జెక్టే కాబట్టి మీరు లైట్ తీసుకోవద్దు. అర్థమైంది కదా? ఎందుకంటే మనం చాలా సుపరిచితమైంది అనగానే మనం జనరల్గా ఏం చేస్తాం? విల్ క్లోజ్ అవర్ మైండ్స్. ఇట్ షుడ్ నాట్ బి, ఇట్ కెనాట్ బి లైక్ దట్. సో ఓవర్కమింగ్ టెంప్టేషన్స్ గురించి ఆలోచించినప్పుడు ఒకసారి చిన్న బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఈరోజు చదువుకున్న వాక్య భాగం కూడా మనం చూద్దాము. ఈరోజు చదువుకున్న మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ఉన్న వాక్య భాగం తర్వాత చూద్దాము. ముందుగా బ్యాక్గ్రౌండ్ చూద్దాం. టెంప్టేషన్ అనే పదానికి, అదే శోధనలు అనే పదానికి కొన్ని సినానిమ్స్ ఉన్నాయి. ఆ సినానిమ్స్ ఏంటంటే బేసికల్గా టెంప్టేషన్, అల్లూరింగ్, ఎంటైస్మెంట్, సెడక్షన్, ఇలాంటి సినానిమ్స్ ఉన్నాయన్నమాట. బేసికల్గా మనం యాజ్ వి సీ మనం ముందుకెళ్తున్న కొద్దిగా మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం ఒక డెసిషన్ తీసుకుని ఒక పాత్రలో ఉండాలి అని నిర్ణయం చేసినప్పుడు ఆ పాత్ర నుంచి డీవియేట్ చేయడానికి కొన్ని మెథడ్స్, కొన్ని విధానాలు వస్తూ ఉంటాయి. లైక్ అల్లూరింగ్ ఆర్ ఎంటైస్మెంట్, సెడ్యూసింగ్. ఆ పాత్ర నుంచి బయట తీసుకెళ్ళడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇవి సినానిమ్స్గా మనం చూడవచ్చు. సరే, టెంప్టేషన్ అంటే ఏంటి అసలు అనేది మనం మీనింగ్ చూద్దాం ఒకసారి. టెంప్టేషన్ అనే పదం యాక్చువల్గా గ్రీక్ వర్డ్ ఏంటంటే పెయిరాజో. మేబీ దాని మీద అంత పెద్ద గుర్తుపెట్టుకోపోయిన ప్రాబ్లం లేదు. సో టెంప్టేషన్ మీనింగ్ ఏంటంటే టు ప్రొవోక్ సమ్వన్ టు డీవియేట్ ఫ్రమ్ గివెన్ స్టాండర్డ్. దేవుడిచ్చిన స్టాండర్డ్ నుంచి, దేవుడిచ్చిన విలువల నుంచి మనల్ని డీవియేట్ చేయడానికి ప్రయత్నం చేసే ఒక ప్రయత్నం అనమాట. అదంటే టెంప్టేషన్. సో కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని అంగీకరించామో, ఎప్పుడైతే యేసు ప్రభుని మన సొంత రక్షణ అంగీకరించి ప్రభువా నీ మార్గంలో నడుస్తాను, నీ ఆజ్ఞలను పాటిస్తాను ప్రభు అని చెప్పి ఎప్పుడైతే చెప్తామో అప్పటి నుంచి కూడా ప్రయత్నం మొదలవుద్ది. ఏమంటున్నాం? మనం ఏం చేస్తాం? యూటర్న్ తీసుకున్నాం. యేసు ప్రభుని నమ్ముకుని యేసు ప్రభు మార్గంలో వెళ్ళాలని చెప్పేసి, ఆయన ఆజ్ఞలను నడవాలని చెప్పేసి యూటర్న్ తీసుకుని ఒక పాత్ర నడుస్తూ ఉన్నాం. ఆ పాత్ర నుంచి డీవియేట్ చేయడానికి జరిగే ప్రయత్నము టెంప్టేషన్, శోధించబడ్డం. ఈ శోధన మనం యాకోబు గ్రంథంలో ఒక వాక్యం చదివితే, నేను చదువుతున్నాను గమనించండి. 1వ అధ్యాయంలో ఉంటుంది. 1వ అధ్యాయంలో ఈ శోధన గురించి చూసినప్పుడు, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరుల కొల్పబడిన వాడై శోధింపబడును. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరుల కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును. ఇక్కడ మనం గమనిస్తే చాలా క్లియర్గా వాక్యాన్ని గమనిస్తే కనుక దీనికి శోధనకి వచ్చేటప్పుడు ఇంట్రడక్షన్ ఎవరు? శోధనకి ఫేస్ ఎవరు అంటే మనమే. శోధన వచ్చేటప్పుడు ఏం చేస్తా అంటే, శోధన వేరే వాడి కోసం చేయమని చెప్పదు, నిన్నే చూపిస్తుంది. సాతాను కూడా అవ్వ దగ్గరకు వచ్చి ఏమన్నాడు? మీరు దేవుళ్ళలాగా అవుతారు కదా, మీరు దేవుళ్ళలాగా ఉండొచ్చు కదా, దేవుడికి ఈక్వల్గా ఉండొచ్చు కదా, జ్ఞానం వస్తుంది మీకు. ఎవరిని తీసుకొస్తున్నాడు సాతాను? శోధన చేసేటప్పుడు మనల్ని తీసుకొస్తాడు. శోధనలో పడి ఒకసారి చూసేటప్పుడు ఏమవుతామంటే మనం వీఆర్ లాస్ట్. మనల్ని చూపిస్తాడు. ఎండ్ ఆఫ్ ఇట్ వీఆర్ లాస్ట్. ఇక్కడ చూడండి, స్వకీయమైన దురాశ చేత, నాకు ఆలోచన, నాది ఆశ, నాకు ఆశ చేత మరోపడి శోధింపబడును. దురాశ ఏం చేస్తుందంటే గర్భము ధరించి పాపమును కంటుంది, పాపము మరణమును కనును. ఎంత భయంకరం కదా! మన దగ్గర నుంచి స్టార్ట్ అయింది.
అది శోధనగా మారిన తర్వాత పాపంలోకి తీసుకెళ్తుంది. పాపం ఏం చేస్తుందంటే మరణాన్ని కంటున్నట్టుగా చూస్తున్నాం అనమాట. శోధనకి ప్రీ స్టెప్, ముందు స్టెప్ ఏంటంటే పాపానికి ముందు స్టెప్ ఏంటంటే శోధన అన్నట్టుగా మనం చూడొచ్చు అనమాట. శోధన వచ్చిన తర్వాత శోధన కనుక మనం దాన్ని ట్యాకిల్ చేయాల్సిన విధంగా ట్యాకిల్ చేయకపోతే, డీల్ చేయాల్సిన విధంగా డీల్ చేయకపోతే నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఎక్కడ తీసుకెళ్తుంది? పాపంలో తీసుకెళ్తుంది. పాపం ఉన్న తర్వాత పాపం ఎప్పుడు ఒంటరిగా రాదు. పాపం ఉందంటే ఏముంటుంది? పాపంలోకి వచ్చే జీతము మరణం. పాపంలోకి వచ్చే జీతము మరణం. పాపం వచ్చిందంటే జీతం వెంటనే వచ్చేస్తుంది. మనం 30 రోజులు డ్యూటీ చేసిన తర్వాత జీతం వెంటనే మనకి అకౌంట్లో పడినట్టుగా జీతం వెంటనే మరణము వస్తున్నట్టుగా మనం చూస్తాం అనమాట. అందుకే యేసు ప్రభు వారు ఆయన పరలోక ప్రార్థనలో కూడా మాట చెప్పాడు ఏంటంటే, శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము ప్రభువా అని ప్రార్థన చేయమని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. టెంప్టేషన్ ఈజ్ నాట్ సిన్, బట్ ఇట్స్ అ ప్రిపరేషన్ ఫర్ సిన్. ఇట్ ప్రిపేర్స్ అస్. అదే కదా ఇప్పుడు జరుగుతుంది. అంతా కూడా లోకం అంతా జరిగేదేంటి? మీడియా చేసేది ఏంటి? సినిమాలు చేసేది ఏంటి? ఏం చేస్తాయి అంటే ఏం చేస్తాయంటే పాపం అనేది పాపంలాగా రాకుండా, మనకి ప్యాకేజ్ లాగా రాకుండా ఏం చేస్తాయంటే దట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. అంటే మన మనసాక్షిని ఈజీ చేసేయడానికి, డీసెన్సిటైజ్ చేయడానికి ప్రయత్నం జరుగుతున్నాయి అన్నమాట. అందుకోసం మనం వాట్ వీ వాచ్ వెరీ ఇంపార్టెంట్, వాట్ వీ సీ వెరీ ఇంపార్టెంట్. టెంప్టేషన్ ఈజ్ నాట్ సిన్, బట్ ఇట్స్ ఎ ప్రిపరేషన్ ఫర్ సిన్. నెక్స్ట్ పాపం చేస్తున్నాము చేయట్లేదనే విషయం తెలియకుండానే చేసేస్తుంది అనమాట శోధన. కాబట్టి బీ వెరీ కేర్ఫుల్. టెంప్టేషన్ కెన్ క్విక్లీ లీడ్ టు సిన్. టెంప్టేషన్ దగ్గర మనం ఆపేయచ్చు. టెంప్టేషన్ని ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంది. టెంప్టేషన్ రెండు పదాలు ఉన్నాయి. ఒకటి శోధించబడడం, రెండవది టెస్ట్. టెస్ట్ అనే పదం కూడా టెంప్టేషన్ పదానికి వేరే మీనింగ్, ఇంకొక మీనింగ్. శోధనలేమో టెంప్టేషన్స్ విల్ కమ్ ఫ్రమ్ డెవిల్, టెస్ట్ విల్ కమ్ ఫ్రమ్ గాడ్ సెన్స్ టెస్ట్. దేవుడు కొన్ని పరీక్షలు చేస్తాడు, మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షకి మనం అంటే అది ఎందుకంటే మనల్ని ప్రమోట్ చేయడానికి. పరీక్షలు లేకుండా మనం ప్రమోట్ అవుతామా? మా కాలేజ్ జాయిన్ అవ్వండి, ఏం పరీక్షలు ఉండవు, మీరు అలా ప్రమోట్ అయిపోతూ ఉంటారని అనుకోండి. వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూలు వస్తాయా? వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా? రావు. ఎక్కడ పరీక్షలు లేకుండా లేని కాలేజ్ అని అనుకోండి, మనం ఎక్కడ ఏం జాయిన్ అవ్వము. మన ర్యాంకింగ్ చూస్తాం కదా. ఇప్పుడు సాత్విక్ జాయిన్ అవ్వాలంటే ర్యాంకింగ్ చూస్తాం, ఏ కాలేజ్ టాపు, ఏ కాలేజ్కి ఏ ర్యాంకింగ్ ఉందని చెప్పి చూస్తూ ఉంటాం కదా. అట్లాగే ఏమి ఎగ్జామ్స్ లేవు, పరీక్షలు లేవంటే కనుక మనం ఎక్కడ జాయిన్ కాము. సో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు మనం ఆ పరీక్షలో మనం పాస్ అవుతామో లేదా అని చెప్పి దేవుడు గమనిస్తూ ఉంటాడు. మనందరికీ చాలా సుపరిచితమైన వాక్య భాగము, మన దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము, పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, ఆయాసకరమైన మార్గము నాలో ఉందేమో చూడు ప్రభువా అని చెప్పి దావీదు అంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకొక వాక్య భాగం అబ్రహాముని జెనసిస్ 22లో చూస్తే, ఆదికాండం 22లో చూస్తే, ఈ సంగతులైన జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, అబ్రహామా రా, నీకు ఒక్కగానున్న ఒక కుమారుడిని తీసుకురా, నాకు బలి అర్పించాలని చెప్పేసి దేవుడు అబ్రహాంని టెస్ట్ చేసినట్టుగా మనం చూస్తాం. టెస్ట్ చేసిన తర్వాత అద్భుతం ఏంటంటే, టెస్ట్ అయిపోయిన తర్వాత అబ్రహాము ఆ టెస్ట్లో పాస్ అవుతాడు. పాస్ అయిన తర్వాత అక్కడున్న వాక్య భాగం ఒకసారి చూద్దామా? అబ్రహాం పాస్ అయిన తర్వాత దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే చూద్దాం ఒకసారి. ఆదికాండము 22 నేను చదువుతున్నాను, గమనించండి. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనితీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రంలో వలెను సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులు గమని స్వాధీనపరచుకొందురు. నీవు నా మాట వినినందున భూలోకంలోని జనులన్నీ నీ సంతానం చేత
ఆశీర్వదించబడును అని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. చూసారా, ఆ టెస్ట్ పాస్ అయిన వెంటనే దేవుడు ఈజ్ ప్రమోటింగ్ హిమ్. ఆయన ఇంతకుముందు వాగ్దానం చేశాడు 12వ అధ్యాయంలో, నేను దీవిస్తాను, నేను బ్లెస్ చేస్తానని చెప్పేసి. ఎప్పుడైనా అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాం నమ్మాడు, విశ్వసించాడు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన విశ్వాసము ఇట్ విల్ బి టెస్టెడ్. వెన్ యూ పుట్ ఫెయిత్ ఆన్ గాడ్ యూ విల్ బి టెస్టెడ్. అబ్రహాము విశ్వాసం ఉంచాడు, విశ్వాసం ఉంచి దేవుడికి ఎలా నడిపిస్తే ఆ మార్గంలో వెళ్తా ఉన్నాడు. అబ్రహామా, సార్ రా ఒకసారి నేను పరిశీలించాలి, టెస్ట్ చేయాలని చెప్పినప్పుడు దేవుడు టెస్ట్ చేసినట్టు చూస్తున్నాం. ఆ టెస్ట్లో పాస్ అయ్యాడు. చూసారా? సో మన విశ్వాసం కూడా అవర్ టెస్ట్ విల్ బి లైక్ అవర్ ఫెయిత్ విల్ బి టెస్టెడ్. there are 3 things that will be tested. Our love will be tested. ప్రేమ ఎప్పుడు కూడా టెస్ట్ చేయబడుతుంది. నిరీక్షణ టెస్ట్ చేయబడుతుంది. విశ్వాసము టెస్ట్ చేయబడుతుంది. నాకు ప్రేమ ఎక్కువ, చాలా ప్రేమ ఉంది అంటే ఓకే, కమ్ లెట్స్ సీ, ఎంత ప్రేమ చూద్దాందా. నీ ప్రేమ టెస్ట్ చేయబడుతుంది. దేవుని నేను ఎంతో ప్రేమిస్తున్నాను. దేవుని ప్రేమిస్తున్నామంటే ప్రేమతో పాటు ప్రేమ ఏ విధంగా టెస్ట్ చేయబడుతుంది అంటే గివింగ్ చేత టెస్ట్ చేయబడుతుంది. ఆర్ యూ గివింగ్ టు ద లార్డ్? విశ్వాసం ఏ విధంగా టెస్ట్ చేయబడుతుంది అంటే శ్రమల గుండా టెస్ట్ చేయబడుతుంది. కాబట్టి అబ్రహాము టెస్ట్ చేయబడినట్టుగా మనం చూస్తున్నాం. లెట్స్ మూవ్ ఆన్. ఏరియాస్ ఆఫ్ టెంప్టేషన్. ఏ విధంగా మనకి టెంప్టేషన్స్, ఎన్ని ఏరియాస్లో మనం శోధించబడతాం అనేది మనం చూస్తే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు ఎవరైనా చదువుతారా? 1 యోహాను పత్రిక, నేను చదువుతున్నాను గమనించండి, లేదంటే 2వ అధ్యాయము 15-16. ఈ లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఈ లోకంలో ఉన్న వాటిని, ఇవి శరీరాశ, నేత్రాశ, జీవడమ్మం. ఈ 3 ఏరియాస్లో కూడా మనందరం కూడా వి విల్ బి టెస్టెడ్, శోధించబడతాం మనందరం కూడా 3 ఏరియాస్లో. లస్ట్ ఆఫ్ ఫ్లెష్, శరీరం. మనం కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎవరిదైనా సమస్య ఉందనుకోండి, ఎవరితో మనకి ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, కొంతకాలం వాళ్ళ దగ్గరికి దూరంగా వెళ్ళిపోవచ్చు, కొంతకాలం ఉండొచ్చు. మన శరీరమే మనం శోధిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తావు? సో మనం చనిపోయేంత వరకు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన శరీరం మనం శోధిస్తూ ఉంటుంది లైఫ్ లాంగ్. ఈ శోధనలు ఎప్పటి వరకు వస్తారా అంటే 60 దాటిన తర్వాత రావా, 70 దాటిన తర్వాత రావా, 80 దాటిన లేదు. ఆర్డబ్ల్యూ జాన్ స్టార్ట్ గారు, ఆయన చిన్న పెద్ద వయసులో కూడా క్వైటం చేసుకుంటూ ఉంటే ఒకళ్ళు అడిగారంట, జాన్ స్టార్ట్ గారు మీరు గొప్ప ఎక్స్పోజిటరీ ప్రీచర్, వాక్యం అద్భుతంగా చెప్తారు, అండ్ యు ఆర్ నౌ 70+. నీకు వాక్యం చదువుకోవాల్సిన అవసరం ఉందా? మీకు కూడా శోధనలు వస్తాయా అని అడిగితే, అండ్ చనిపోయేంత వరకు కూడా నేను ఐ షుడ్ బి కేర్ఫుల్ దట్ దేర్ ఈజ్ ఆల్వేజ్ ఏ ఛాన్స్, నేను టెంప్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పినట్టుగా మనం చూస్తాం అన్నమాట. సో మన శరీరంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని ఎక్కువగా నర్చర్ చేయమకండి అబ్బా, చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరాశ, శరీరం అడిగిందల్లా ఇవ్వద్దు. పాలే ఉంటాడు, గుర్తుందా? నేను బోధించిన తర్వాత భ్రష్టుడు అయిపోతానేమో అని చెప్పి నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను, నా శరీరాన్ని నేను ఆధీనంలో ఉంచుకుంటున్నాను. శరీరం కాదు నన్ను గైడ్ చేసేది. ఐ విల్ గైడ్ ద ఫ్లెష్. శరీరం నన్ను కంట్రోల్ చేసుకోవడానికి నేను అవకాశం ఇవ్వను అని చెప్పినట్టుగా మనం చూస్తాం అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరాశ, నేత్రాశ, కన్ను చూసిందల్లా ఇంకా చూడాలనుకోవడం డేంజరస్. ప్రైడ్ ఆఫ్ లైఫ్ చాలా భయంకరమైన విషయం. నేను తప్ప. పాస్టర్ సాల్మన్ గారు చెప్తూ ఉంటారు, ఐ మీ మైసెల్ఫ్. ఎప్పుడు నేనే, నా చుట్టూ ఉండకూడదు.
శాటన్ కూడా చేసేది అదే. శాటన్ ఏం చేస్తా అంటే దేవుడి యొక్క స్థానాన్ని డీథ్రోన్ చేసి ఆ సీట్లో నువ్వు కూర్చో, దేవుడి ప్లేస్లో నువ్వు కూర్చో, నువ్వు ఉన్నావు కదా అని చెప్తాడు. ఎప్పుడైతే మనం దేవుడి స్థానాన్ని దేవుడికి ఇస్తామో మనం విల్ బీ ఇన్ అవర్ రైట్ పొజిషన్. God should always be in right position. He should be on the throne. He should be on the throne. When God is on the throne, we will be at the right place. చాలా ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ శోధన వల్ల పర్పస్ ఆఫ్ టెంప్టేషన్ ఏంటో అంటే కొంతమంది మనం ఆలోచించవచ్చు. ఒకసారి 1 పేతురు 1వ అధ్యాయం చదువుతారు ఎవరన్నా? 1 పేతురు 1వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పియు మహిమయు ఘనతయు కలుగును. ఏమన్నా అంటే మీ విశ్వాసము పరీక్షించబడుతుంది. మీరు శోధించబడుతున్నప్పుడు మీ విశ్వాసం పరీక్షించబడుతుంది. ఇందాక అనుకున్నా కదా, అవర్ ఫెయిత్ విల్ బి టెస్టెడ్. మీ విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు మీరు నిలబడండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ విశ్వాసం చాలా అమూల్యమైంది, విలువైంది. మనం విలువైన దాన్ని కొనుక్కునేటప్పుడు బంగారం కొనాలనుకోండి, మేలిం బంగారం కొనాలనుకోండి, కొన్నప్పుడు ఎంత జాగ్రత్తగా కొంటాం. ఎందుకు? అది చాలా కాస్ట్లీ. వీ కెనాట్ బై జస్ట్ లైక్ దాట్. కాస్ట్లీ విషయాలు కొనేటప్పుడు 10 మందిని ఎంక్వైరీ చేస్తాం. ఏంటి ఇది, అది వాల్యూ ఉందా, అది పరిశుద్ధ మంచిదేనా, నిజమైన గోల్డేనా కాదని చెప్పి అన్నీ చూసి కొంటాం. అందుకే ఏమంటా అంటే మీ విశ్వాసం కూడా అమూల్యమైన విశ్వాసం, అది చాలా విలువైంది కాబట్టి పరీక్షించబడుతుంది. పరీక్షించబడినప్పుడు దాన్ని నిలిస్తే కనుక ఏమవుతుందంటే మెప్పు, ప్రైజ్, గ్లోరీ, ఆనర్ మీకు వస్తాయి అన్నట్టుగా చూస్తున్నాం అనమాట. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. పర్పస్ ఏంటంటే దేవుడు మనల్ని ఈ శోధిస్తున్నప్పుడు, శోధనలు కూడా వెళ్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే క్యారెక్టర్ ఫార్మేషన్ జరుగుతుంది. మనకి సహోదరులారా మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించదని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు మహానందమని ఎంచుకొనడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదలైన వారినే ఓర్పు తన క్రియను కొనసాగని పని అని చెప్తున్నాడు. ఏమంటున్నా అంటే పేతురు గారు, జేమ్స్ ఏమంటున్నా అంటే వెన్ యు ఆర్ టెంప్టెడ్ మీకు పర్సివరెన్స్ డెవలప్ అవుతుంది, మెచ్యూరిటీ వస్తుంది. అలాగే యూ విల్ బికమ్ కంప్లీట్, నాట్ ల్యాకింగ్ ఎనీథింగ్. యూ విల్ బికమ్ కంప్లీట్. మనం అందరం కంప్లీట్గా ఉండాలనుకుంటున్నామా? వెన్ వీ స్టాండ్ ఫర్ టెంప్టేషన్, వెన్ వీ స్టాండ్ ఇన్ ద టెంప్టేషన్స్, లైక్ దేవుడి కోసం నిలబడినప్పుడు విల్ బికమ్ మెచ్యూర్డ్, విల్ బికమ్ కంప్లీట్ అండ్ నాట్ ల్యాకింగ్ ఎనీథింగ్. ఏది కూడా కొద లేకుండా ఉంటుందన్నట్టుగా మనం చూస్తున్నాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. సో శోధన జయించిన తర్వాత మనకి వాట్ ఈస్ ద ప్రామిస్ దట్ గాడ్ ఈస్ గివింగ్? జీవ కిరీటము ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనకి ఈ లోకంలో ఉన్నంతకాలం మనకి 3 శత్రువులు ఉన్నారు. 1 సాతానుడు, 2 శరీరం, 3 లోకం. ఈ 3 శత్రువులు కూడా మనల్ని మన నిద్రపోనివ్వరు, మెలకుగా ఉండాలి ఇప్పుడు. అందుకే బైబిల్లో శోధన గురించి మాట్లాడినప్పుడల్లా, ప్రార్థన గురించి మాట్లాడినప్పుడల్లా యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. చెప్పగలరా ఏ మాట? మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మెలకుగా ఉండి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఈ 3 శత్రువులు మనల్ని అశ్రద్ధగా ఉండనివ్వరు. ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండే విధంగా ఉండాలి మనం. కాబట్టి సాతాను గురించి చూసినప్పుడు లూకాసు వార్త 4:2 ఇంతకుముందు చదివిన వాక్యం, ఐశ్వర్యకు చదివిన వాక్యంలో మనం చూస్తే
యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడెను. యేసుక్రీస్తు ప్రభు వారు శోధింపడినట్టుగా మనం గమనించవచ్చు, అక్కడ చూడొచ్చు అనమాట. అంతేకాకుండా మనందరికీ సుపరిచితమైన వాక్య భాగం ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనంలో సర్పం వచ్చి మరి అవకేం చెప్పింది, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు తినన్నా మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెట్లను ఎరిగి దేవదూతల వలె ఉందిరని ఆ స్త్రీకి చెప్పాను. ఏంటంటే సాతాను ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా ట్రూత్ని ట్విస్ట్ చేస్తాడు, ట్విస్ట్ చేసి మనకు ప్రజెంట్ చేస్తాడు. బయట ప్యాకేజ్ మాత్రం చాలా నీట్గా ప్యాక్ చేసేసి మంచి కలర్ షీట్స్ అన్ని పెట్టేసేసి మనకి ఇస్తాడు. లోపల ఏమంటుంది, లోపల మరణం, సిన్ ఉంటుంది. మీరు చావరు, మీరు దేవుళ్ళలాగా అయిపోతారు. లాస్ట్కి ఏమైపోయాం, వీ లాస్ట్ అవర్ సెల్స్. శాతాన్ ఎంత భయంకరంగా మనల్నే తీసుకొస్తాం. మన అడ్వర్టైజ్మెంట్ ఎవరు శాతానికి? మనమే. నువ్వు చూడు, ఇదిగో ఒకసారి ఊహించుకో, దేవుని సీట్లో ఊహించుకో అంటాడు. మనం అలా ఊహించుకొని అలా బాగానే ఉంది అని అన్నాం అనుకోండి, అంతే, వీఆర్ లాస్ట్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు సాతాను మనల్ని పొగుడుతా ఊరికే మాటలు చెప్తా ఉంటే అవన్నీ ట్రూ అనుకోమాకండి, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో మీ తండ్రి యొక్క అపవాది మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. సాతానుడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సాతాను చెప్పే మాటలు మనం వినడానికి లేదు, మనల్ని చూపించి అడ్వర్టైజ్ చేస్తాడుగా చూస్తాం అనమాట. అండ్ Satan tempts us to sin, let us down spiritually. ఆత్మీయంగా మనం పడిపోయే విధంగా సాతాను మనల్ని చేస్తాడు. అలాగే పాపంలో పడిపోయిన తర్వాత శాటన్ ఖాళీగా ఉంటాడు కదా, ఏం చేసావు, గిల్టీ, షేమ్. అందుకే ఒకసారి నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది అనమాట. ఏంటంటే సిన్ వచ్చినప్పుడు అంటే సిన్ చాలా సైలెంట్గా వస్తుంది, బట్ ఇట్ యాక్ట్స్ వైలెంట్లీ. చాలా సైలెంట్, హే నో ప్రాబ్లం, దట్స్ ఓకే అని సైలెంట్గా ఎంటర్ ఉంటారు. నాకు కొంచెం ప్లేస్ చాలు, దట్స్ ఓకే, నేను ఆ మూల ఉంటా అంటాడు. అంటారు సిన్. జస్ట్ ఇఫ్ యూ గివ్ స్పేస్, రైట్, చిన్న స్పేస్ ఇస్తే చాలు, మొత్తం ఈ రూమ్ అంతా ఆక్యుపై చేస్తాడు. సో బీ వెరీ కేర్ఫుల్, డూ నాట్ గివ్ ఎ ఫుట్ హోల్డ్ టు శాటన్. శాటన్కి ఒక చిన్న కాలు పెట్టుకోవడానికి కూడా స్థలం ప్లేస్ లేదు, అస్సలు లేదు ప్లేస్ అన్న. ఏం దయాదాక్షిణ్యం ఏమి ఉంచకూడదు సాతాను మీద. ఓకే, చాలా ఇంపార్టెంట్ థింగ్. అలాగే మనం ప్రతివాడును తన ఫ్లష్ కూడా చూసాం మనం. స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. శరీరానుసారమైన మనస్సు శరీర క్రియలను జరిగించడానికి ప్రయత్నం చేస్తుంది. శరీరంగా మనం ప్రవర్తిస్తే కనుక చావలసిన వరమై ఉన్నామని రోమన్స్ 8 చెప్తా ఉంది. పౌలు చెప్తాడు, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది, శరీరమైన మనస్సు దేవునికి విరోధమైనది. శరీర క్రియలు దేవునికి విరోధంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దే విల్ టేక్ అస్ అవే ఫ్రమ్ ద లార్డ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే వరల్డ్, ఈ లోకం చూసినట్టయితే లోకము మనల్ని ద్వేషిస్తుంది. లోకం మిమ్మల్ని ద్వేషించిన అట్లా మీరు ఆశ్చర్యపోవద్దు, ఎందుకంటే లోకం ముందు నన్ను ద్వేషించింది అని చెప్పి యేసు ప్రభు యోహాను సువార్తలో చెప్పినట్టుగా మనం చూస్తాం. మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కాబట్టి మిమ్మల్ని లోకం ద్వేషిస్తుంది, లోకం మీ శత్రుగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పినట్టుగా చూస్తాం అన్నమాట. సరే, విక్టరీ ఓవర్ టెంప్టేషన్. అయితే టెంప్టేషన్ ఏ విధంగా మనం జయించగలం అనేది మనం చూడొచ్చు. ఒకసారి 1 కొరింథీ పత్రిక 10:13 ఎవరైనా చదువుతారా? 1 కొరింథీ పత్రిక 10:13. శోధింపబడనీయడు, అంతేకాదు
థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన వాక్యం. సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి మీకు ఏది సంభవించలేదు. చాలాసార్లు మనం టెంప్టేషన్ కూడా వెళ్తున్నప్పుడు ఆ టెంప్టేషను మనకి కొత్త, కానీ సాధారణంగా అందరూ కూడా అలాంటి రకాలైన శోధన గుండానే వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. సాధారణంగా ఇట్స్ ఎ కామన్ టు ఎవ్రీబడి. శోధనలు వస్తూ ఉంటాయి. డు నాట్ బి సర్ప్రైజ్డ్. అయితే ఒక అద్భుతమైన ఎంకరేజ్మెంట్ ఏంటంటే, మనకి ఈ వాక్యం చూస్తే దేవుడు నమ్మదగినవాడు అని చెప్పి ఇంకో మాట మాట్లాడుతున్నాడు. మీరు సహింపదగిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనీయుడు. ఈ వాక్యం మనకేం చెప్తుంది? ఏం చెప్తుందంటే, శోధన మనకు వచ్చినప్పుడల్లా ఇట్ టేక్స్ పర్మిషన్ ఫ్రమ్ ద లార్డ్. ఈజ్ ఇట్ కరెక్ట్? ఇట్ టేక్స్ పర్మిషన్. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు? ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. దెర్ ఇస్ ఎ రెగ్యులేటరీ సిస్టమ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ఆయన ఏం చేస్తా అంటే శోధన ఇంటెన్సిటీ పెంచాలా తగ్గించాలా, ఈ ఎంతవరకు తట్టుకుంటాడు, ఎంతవరకు తట్టుకోలేడు, ఈయనకున్న స్టాండర్డ్ ఏంటి అనేదంతా కూడా కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అండ్ ఇట్ పాసెస్ త్రూ గాడ్. దేవుని మేంచి వెళ్ళాల్సిందే శోధన. ఆ వెళ్ళినప్పుడు ఏం చేస్తా అంటే ఆయన మనల్ని ఎవాల్యుయేట్ చేస్తాడు. నేను తట్టుకోగలనా లేదా, నా కెపాసిటీ ఉందా లేదా అని చెప్పి దేవుడు చూసి అప్పుడు ఆయన అలౌ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు అలౌ చేసినప్పుడు కూడా ఇంకో మాట కూడా చెప్తున్నాడు అంటే, శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలగజేయను. దేవుడు మనల్ని శోధన అలౌ చేసినప్పుడు దేర్ ఇస్ ఏ వే, పక్కన ఒక మార్గం కూడా పెడతాడు దేవుడు. ఆ మార్గం మనం చూడాలి, గమనించాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే వీఆర్ ఓవర్వెల్మ్డ్ బై టెంప్టేషన్. ఆ టెంప్టేషన్లోనే ఆ బాధతో అసలు పక్కన ఏమో నేను చూడాలని పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేర్ ఇస్ ఎ వే, లుక్ అవుట్ ఫర్ ఎ వే, దేర్ ఇస్ ఎ వే, బికాస్ ద వన్ హూ సెడ్ ఈస్ ఫెయిత్ఫుల్. ఆయన చెప్పాడు, ఆయన నమ్మదగినవాడు, కాబట్టి దేర్ షుడ్ బి ఎ వే. ఇంకొక ఎంకరేజ్మెంట్ వర్డ్స్ ఏంటంటే, మన హెబ్రీ పత్రిక 4లో ఉంటుంది, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలేంది మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను. కనుక మనం కనికరింపబడి సమయోచిత సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదము. దేర్ ఇస్ ఎ గ్రేట్ ఎంకరేజ్మెంట్ ఇన్ దిస్ వర్డ్స్. మనకి యేసు ప్రభు వారు ఉన్నారు. యేసు ప్రభు he ఆల్రెడీ పాస్ త్రూ దిస్ టెంప్టేషన్స్. ఆయన మనలాగానే శోధించబడ్డాడు అని చెప్పి మనం చూడొచ్చు అనమాట. కాబట్టి ఏం చేయాలి మనం? శోధన వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ ఏమంటున్నా అంటే వీ షుడ్ రన్ టు ద లార్డ్. బార్డర్లో, కంట్రీ బార్డర్లో ఫర్ ఎగ్జాంపుల్ సైనికులు ఉంటారు, వాళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శత్రువు వస్తున్నాడు అనుకోండి, శత్రు సమూహం అలా వస్తూ ఉంది. శత్రు సమూహం వస్తూ ఉంటే ఈయన ఏం చేస్తాడు? ఈయన వాచ్ చేస్తూ ఉన్నాడు. వెంటనే ఏం చేయాలంటే ఈయన లోపలికి వెళ్ళి కమాండర్కి చెప్పి పీపుల్ని ప్రిపేర్ చెప్పి పీపుల్ తీసుకురావాలి. ఈయన ఒక్కడే వెళ్ళి ఫైట్ చేయడు కదా, ఎందుకంటే అంతమంది వస్తారు, యూ కెనాట్ ఫైట్. అలాగే మనం వీఆర్ వాచింగ్ శాటన్ వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే లెట్ మీ ఫైట్ అనకూడదు. వీ షుడ్ రన్ టు జీసస్ క్రైస్ట్. ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళాలి సహాయం కోసం. ఆయన సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన వెయిట్ చేస్తున్నాడు సహాయం చేయడానికి. నేను ట్రై చేస్తా, ఫస్ట్ చూస్తాను, ఒకవేళ అవసరమైతే పిలుస్తాను ప్రభా అని ఇప్పుడు అనకూడదు. అర్థమైందా? అవసరమైతే పిలవడానికి కాదు మనం ఉన్నది. ఓకే, కాబట్టి దీస్ ఆర్ 2 గ్రేట్ ఎంకరేజ్మెంట్స్. యేసు ప్రభు మనకు ఉన్నాడు, వీ కెన్ రన్ టు హిమ్ అండ్ గెట్ ద హెల్ప్ ఫ్రమ్ హిమ్ అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక వీటిని బట్టి మనం శోధనని ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక వాక్యం చదువుతా ఉన్నాను, గమనించండి. నేను నీ ఎదుట పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఎక్కడుంది? వండర్ఫుల్ అన్న. కీర్తన 119:11, నేను నీ ఎదుట పాపం చేయకున్నట్లు నా హృదయంలో
నీ వాక్యం ఉంచుకున్నాను. మనం అందరికీ, చాలామందికి, మన పిల్లలందరికీ చెప్తూ ఉంటాం, క్వైట్ టైం చేస్తున్నారా, వాక్యం చదువుకున్నారా, వాక్యం చదువుకోండి. ఎందుకు? ఎప్పుడైతే వాక్యం మన హృదయంలో ఉంటుందో, వాక్యం మన హృదయంలో దాచుకుంటామో, డేటాబేస్లో మనకు ఉంటుందో, ఆ మనకు వచ్చిన సిచ్యువేషన్ బట్టి వాక్యాన్ని డేటాబేస్ నుంచి ఒక క్వరీ రన్ చేసి వాక్యాన్ని లాగొచ్చు, తీసుకురావచ్చు, వాక్యం పెట్టి ముందుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బైబిల్ చదువుకోవాలి, వాక్యం దాచుకోవాలి మన హృదయంలో. దేవుని వాక్యమును ఆత్మకటకమును ధరించుకోండి అని ఎఫ్సీ పత్రికలో అంటాడు. దేవుని ఒక వాక్యం అనే ఆత్మకటకం ధరించుకోవాలి మీరు అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకోసారి చూస్తే లూకాసు వార్తలో యేసు ప్రభు పేతురుతో అంటాడు ఈ మాట, సీమోను ఇదిగో సాతాను మిమ్మును పెట్టి గోధుమల గింజ వలె జల్లించక మిమ్మల్ని కోరుకున్నాడు, కానీ నీ నమ్మిక తప్పికొన్నట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. యేసు ప్రభు వారు నీ కోసం నా కోసం వేడుకుంటున్నాడు. ఎందుకు? మనం శోధనలో నిలబడాలని, జయించాలని చెప్పి వేడుకుంటున్నాడు. కెన్ వి డిసప్పాయింట్ లార్డ్ జీసస్ క్రైస్ట్? సంబడి ఈస్ ప్రేయింగ్ వెరీ సీరియస్లీ ఫర్ అస్. ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చుండి మన కోసం మొరపెడతా ఉంటే మనం వీ కాంట్ డిసప్పాయింట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. లెట్ us స్టాండ్. అలాగే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగోండి, ప్రార్థన చేయండి. శోధన జయించడానికి మనం చేయాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్, ప్రార్థన చేయాలి. ఇంతకుముందు మనం అనుకున్నాం, పావులు చెప్పిన మాట, నేను నా శరీరంను నలగొట్టుకుంటున్నాను. ఉపవాస ప్రార్థన పోయినసారి వాక్యంలో కూడా సొలొమోను అన్న కూడా చెప్పారు. ఉపవాసం ఉంటూ నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, మన శరీరాన్ని నల్లగొట్టుకోవాలి అన్నట్టుగా మనం చూస్తాం అనమాట. ఇంకొకటి, మనం ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు అంటే, ఇంకో మాట 2 తిమోతి 2:22 ఉంటుంది, యవనస్తుడా నీ యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయంలో ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. యవనస్తుడా తిమోతి జాగ్రత్త, రోజులు బాగోలేదు, భయంకరంగా ఉన్నాయి. నువ్వు యవనేచ్ఛల నుంచి పారిపోవాలి. పారిపోనే పదం కొన్నిసార్లు అంటే ఏదో నెగిటివ్గా ఉందా అన్నట్టు అనిపిస్తుంది. కానీ శోధన దగ్గర సినిమాల్లో కూర్చుని, లేదు శోధనలో విషయాల్లో కూర్చుని, శోధించే పరిస్థితుల దగ్గర కూర్చుని, రాంగ్ ఫ్రెండ్స్ దగ్గర కూర్చుని, నేను బాగానే ఉన్నాను, నేను బలమైన వాడిని అనుకుంటే కనుక రాంగ్. పారిపో. దట్ ఈస్ అ సొల్యూషన్. శోధన ఎంటర్టైన్ చేయకు, పారిపో, యవ్వనేచ్ఛల నుంచి పారిపో అన్నట్టుగా మనం చూస్తున్నాం. యోసేపు ఏం చేశాడు? యోసేపు పాపం, శోధన ఉంది, పోతిఫర్ భార్య శోధిస్తూ ఉంది, దినదినము శోధిస్తూ ఉందంట. శోధిస్తూ ఉన్నప్పుడు నౌ హీ హ్యాస్ కమ్ టు అ కంక్లూషన్, దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ ఫర్ మీ, ఐ షుడ్ రన్, దట్స్ ఇట్, నో ఎంటర్టైనింగ్, వీ షుడ్ రన్. పారిపోవాల్సిన వారుగా మనం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువక ప్రార్థన చేయండి అని చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇంకోటి ఏమన్నా అంటే, కాబట్టి దేవునికి యాకోబు పత్రికలో 4:7 అంటాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుడికి ఉండాలి, లోబడి ఉండుడి. మనం చాలాసార్లు యేసు ప్రభుని చాలా క్యాజువల్గా లార్డ్ 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 ప్రభువా అంటాం, కానీ ఆయన ప్రభుత్వాన్ని ఏమాత్రం లెక్క చేయం. ప్రభు అంటే ఏంటి? ఆయన నిజంగా ప్రభువేనా మనకి? ఆయన ప్రభుత్వంలో మనం ఉన్నామా? మనం ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామా? ప్రభువా చాలాసార్లు చాలామంది యేసు ప్రభుని అంగీకరించి ఒక రూమ్లో పెడతారు. రూమ్లో పెట్టేసి, ఎగ్జామ్స్ వస్తున్నాయి ప్రభువా కొంచెం బయటికి రా, కష్టం వచ్చింది ప్రభువా బయటికి రా. ఏంటి? ఆయన వాడుకోవడానికే, ఆయన అవసరాన్ని పిలవడానికేనా మనం ఉన్నది? ఆయన ప్రభువేనా? హీ షుడ్ బి ద లార్డ్. వెన్ హీ ఈజ్ లార్డ్,
హీ పాసెస్ ద ఇన్స్ట్రక్షన్ అండ్ వీ ఒబే. నేను విధేయత చూపిస్తాను ప్రభా, నేను లోపడి ఉంటాను ప్రభా, నువ్వేం చెప్తే అది ప్రభా అని మనం అనాలి. రోజు మనం చేయాల్సింది ఏంటంటే, ప్రతిరోజు లేచిన వెంటనే ప్రభా, హియర్ ఈస్ ద డే ఫర్ యూ, ఐఎమ్ ఒబేయింగ్ యు ఆర్ మై లార్డ్ అండ్ యూ రూల్ ఓవర్ మీ లార్డ్ అని చెప్పి మనం చెప్తే ఎంత బాగుంటుంది. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీ ఎదురండి పారిపోవును. మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఇంతకుముందు నేను చెప్పిన వాక్యము, గాలిని కొట్టినట్టు నేను పోరాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరంను నల్లగొట్టుకుని దాన్ని లోబరుచుకుంటున్నానని చెప్పేసి పాల్ చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హౌ ట్రూ ఇట్ ఈజ్, రైట్? మనము మన శరీరాన్ని జాగ్రత్తగా లోపరుచుకోవాల్సిన అవసరం ఉంది. చాలాసార్లు మన శరీరం మనల్ని బేసికల్గా ఈ టెంప్టేషన్ ఉద్దేశం ఏంటంటే, దేవుడి యొక్క పొజిషన్ని డీథ్రోన్ చేసి దేవుడి పొజిషన్ని నువ్వు తీసుకో పర్లేదు అనే చెప్పే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి చాలాసార్లు. చాలా కేర్ఫుల్గా మనం ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ వీ షుడ్ బి ఏబుల్ టు సే నో టు థింగ్స్ విచ్ ఆర్ నాట్ మ్యాచింగ్ టు అవర్ వే. చాలాసార్లు నో చెప్పడం చాలా కష్టమైన విషయం. నో చెప్పాలి. నో చెప్పగలుగుతున్నాం మనం? చాలా మంచోడు అండి, దేనికి నో చెప్పడు, చాలా మంచోడు అన్నారు అనుకోండి, ప్రమాదం, జాగ్రత్త. వీ షుడ్ బి ఏబుల్ టు సే నో టు ఫర్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ బిలాంగింగ్ టు అవర్ పాత్. నో, గట్టిగా చెప్పాలి నో. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, హ్యాండ్లింగ్ ఫ్రీ టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనం వెన్ వీ హ్యావ్ బిజీ షెడ్యూల్స్, వీఆర్ ఆక్యుపైడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఆక్యుపై అయితే ప్రాబ్లం లేదు. కొన్నిసార్లు ఫ్రీ టైం ఉందనుకోండి, ఆ ఫ్రీ టైంని హ్యాండిల్ చేయడం చాలా కష్టమైన విషయం. ఆ ఫ్రీ టైం ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే కనుక సాటన్ ఏం చేస్తాడంటే, హీ విల్ కమ్. ఫ్రీగా ఉన్నావా? ఓకే, లెట్ మీ హెల్ప్ యూ. హెల్ప్ అనగానే మన జనరల్ హెల్ప్ చేస్తాడు, అబ్బా ఎంత మంచివాడు అనుకున్నామంటే అవుట్. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. హ్యాండ్లింగ్ ఫ్రీ టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఒకసారి మనం మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి కొన్ని చూసుకుని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. యేసు ప్రభుకి ఇక్కడ మనం చూసినట్లయితే 3 శోధనలు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిది 3వ వచనంలో, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టగినట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అప్పటి వరకు అక్కడ ఉన్న కాంటెక్స్ట్ ఏంటి, సందర్భం ఏంటి? యేసు ప్రభు వారు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు. 40 రోజులు ఉపవాసం ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది? అప్పుడప్పుడు 1 ఫుల్ డే ఉపవాసం ఉందని ట్రై చేస్తూ ఉంటాను నేను. 3 గంటలకల్లా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 3 గంటలకల్లా బ్రేక్ చేస్తాను. 40 రోజులు 45 దినాలు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత చాలా ఆకలితో ఉండుంటాడు, నీరసం అయిపోయి ఉంటాడు. ఆ టైంలో సాతానుడు వచ్చాడు. సాతానుడు ఏమంటున్నాడంటే, నీవు దేవుడి కుమారుడు అయితే, దేవుడి కుమారుడు అని సాతాను తెలీదా? తెలుసు. యేసు ప్రభువు తెలీదా? తెలుసు. మళ్ళీ ఇఫ్ ఏంటి అంటే, సాతాను ఉద్దేశం ఏంటి? ఎప్పుడైనా కానీ మనకు తెలిసిన ఎస్టాబ్లిష్ అయిన ట్రూత్నే ఇఫ్ అని చెప్పి డౌట్ క్రియేట్ చేస్తాడు. ఇట్ ఈస్ ట్రూ. జీసస్ క్రైస్ట్ నోస్ అబౌట్ ఇట్. దేవుని కుమారుడు అని యేసు ప్రభువు తెలుసు, సాతానుకు తెలుసు. అయినప్పుడు ఏమన్నాడంటే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టగినట్లు ఆజ్ఞాపించు. నువ్వు 40 రోజుల నుంచి భోంచేయలేదు కదా. ఇజ్రాయలైట్స్ అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు ఆహారం లేకుండా బతికారా? ఆహారం ఇంపార్టెంట్ కదా. నీకు భోజనం ఇంపార్టెంట్ కదా. నువ్వు ఎలా బతుకుతావు? దేవుడు ఎంతకాలం ఇజ్రాయలైట్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చింది మెస్సియా గురించే కదా, నీ గురించే కదా. నీకు ఫుడ్ లేకపోతే నువ్వు చనిపోతే ఎట్లా? నువ్వు బ్రతకాలి, నీకు ఆహారం కావాలి. నీకు ఆహారం కావాలి కాబట్టి ఈ రాళ్ళని ఏం చేయి, రొట్టెలాగా చేసుకో, తిను అని చెప్పి అన్నాడు. అప్పుడు మరి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ
దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అన్నట్టుగా చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే సాతాను ఏం చెప్తున్నాడు, ఇది సాధారణంగా టెంప్టేషన్ లాగా అనిపించదు మనకి. సాతాను ఏం చెప్తున్నాడు అంటే, ఎవరన్నా మెస్సియా బతకడం ఇంపార్టెంట్. బతకడానికి ఏముండాలి? రొట్టె ఉండాలి. రొట్టె కావాలి కదా. టేక్ నువ్వు ఒక మెరకల్ చేయగలవు కదా నువ్వు అని చెప్పి చెప్తున్నట్టు చూస్తున్నావు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను బ్రతికేది మనిషి దేని వల్ల బ్రతుకుతా అంటే, నేను తినే ఆహారాన్ని బట్టి బతకట్లేదు, నేను తినే భుజించే మరి ఫ్రూట్స్ని బట్టి బతకట్లేదు. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు. దేవుడు బతకమంటే మనం బ్రతుకుతాం. దేవుడు మాట చెప్పిన దాన్ని బట్టి మనం బ్రతుకుతాం కానీ మరి దేన్ని బట్టి కూడా మనం బ్రతకమని చెప్పి యేసు ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే శాటన్ ఏం చేస్తా అంటే, యూ బైపాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ వర్డ్ ఆఫ్ గాడ్ బైపాస్ చేసి యూ ప్రిపేర్ అంటే దేవుణ్ణి బైపాస్ చేయడానికి ట్రై చేయమని చెప్తున్నాడు అనమాట. మనమైతే చాలాసార్లు దేవుని బైపాస్ చేయి అన్నప్పుడు మనం ఆలోచిస్తామా? వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనం దేవుడు చెప్పిన మాటకి ఎగనెస్ట్గా వెళ్తున్నామా అనేది మనం ఆలోచించాల్సిన అవసరత ఉంది. రెండోది చూద్దాం. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎల్లప్పుడూ రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. ఈరోజు చదివిన సామ్లో 91లో కూడా ఈ మాట మనకు ఉంది. ఆయన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం రాతి తగలకుండా ఆయన కాపాడునే వాక్యం ఉంది. సాతాను ఏం చేస్తున్నా అంటే, సరే నువ్వు యేసు ప్రభువా నువ్వు చేయను అంటున్నావు కదా మిరకిల్, లెట్ గాడ్ డూ దట్. ఓకే, నువ్వు చేయను అంటున్నావు కాబట్టి ఓకే, దట్స్ ఓకే. సరే, అయితే ఈ వాక్యం ఉంది కదా, ఆయన నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపించును, పాదం ఎల్లప్పుడు రాతి తగలకుండా సహాయం చేస్తాడు కదా. మరి నువ్వు దేవుని ప్రియమైన కుమారుడు కదా, ఆయన్ని మెరకిల్ చేయమను. ఆయన ఏం చేయమని చెప్పు? మెరకిల్ చేయమని చెప్పు అని చెప్పి సాతాను చెప్తున్నట్టుగా చూస్తున్నావు. ఇక్కడ ఏంటి? వాట్ ఈస్ రాంగ్ విత్ దిస్? ఈ టెంప్టేషన్ ద్వారా మనకి ఏంటి మనం చూడొచ్చు? ఈ వాగ్దానం ఉందా? కీర్తనలో వాగ్దానం ఉంది కదా. ఈ వాగ్దానం అయితే ఉంది, నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం తగలకుండా నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందరు అనేది వాగ్దానం అయితే మనకుంది, తెలుసు. సో దెర్ ఈజ్ ఎ ప్రామిస్. వై డోంట్ యూ యూజ్ దట్? వీఆర్ ఆల్సో టెంప్టెడ్ టు యూజ్ ప్రామిసెస్. చాలాసార్లు అంటే ప్రామిసెస్ని రాంగ్ వేలో యూజ్ చేయడానికి సాతాను ఏం చేస్తా అంటే మనల్ని టెంప్ట్ చేస్తాడు. ఈ ప్రామిస్ అయితే ఉంది, డెఫినెట్గా వీ నో ఫర్ షూర్ దట్ దిస్ ప్రామిస్ ఈజ్ దేర్. సాతాను ఏం చేస్తా అంటే, దెర్ ఈజ్ ఎ ప్రామిస్ అండ్ ఆస్క్ గాడ్ టు డూ ఇట్. మనకి కొన్నిసార్లు డిబేట్లో చూస్తే కొన్ని డిబేట్ జరుగుతూ ఉంటాయి వేరే గ్రూప్స్తో. ఒక డిబేట్లో నేను చూశాను, ఒక అతను పాయిజన్ తీసుకొచ్చాడు, పాయిజన్ బాటిల్ తీసుకొచ్చి, మీరు రక్షణ పొందినంత మార్క్స్ వార్తలు చివరిలో యేసుప్రభు అంటాడు, మీరు రక్షణ పొందిన వారిలో ఈ క్రియలు కనిపిస్తాయి, పాములు ఎత్తి పట్టుకుంటారు, విషము మిమ్మల్ని ఏం చేయదు అని చెప్పి కొన్ని చెప్తాడు రిజల్ట్స్. ఆయన ఆ వాక్యాన్ని కోట్ చేసి, ఓకే యువర్ లార్డ్ సెడ్ దిస్, విషం మీరు తాగినా ఏం కాదని చెప్పాడు, ఇదిగో విషం బాటిల్ తాగు. ఏం చేస్తున్నారు వీళ్ళు? దేవుని ఏం చేస్తున్నారు? దే వాంట్ టు పుట్ గాడ్ అండర్ టెస్ట్. మనకు తెలిసిన వాక్యం ఏంటి? ఎవరన్నా దేవుణ్ణి శోధించగలరా? ఇంతకుముందు మనం యాకోబులో చూసాం, దేవుణ్ణి ఎవరు శోధించలేరు, ఆయన ఎవరిని శోధించడు. మనం వీఆర్ ట్రైంగ్ టు టెస్ట్ గాడ్. దేవుని టెస్ట్ చేయడం అనేది మనం చేయకూడదు. అందుకే కీర్తనలు ఏమంటా అంటే, దురాభిమాన పాపంలో నుంచి ప్రభువా నన్ను కాపాడు ప్రభువా. దేవా నిన్ను టెస్ట్ చేయడం, నిన్ను శోధించడం
నాకు దూరం అవును కాగా అని ప్రార్థన చేస్తాడు. ఇది మీరు పాత నిబంధనలో మనం ఒకసారి చూస్తే షడ్రక్ మెషక్ అబెద్నెగోలు ఉన్నారు. వాళ్ళని మరి ఆ ఫర్నేస్లో వేశారు, ఫైరీ ఫర్నేస్లో వేశారు. వేసినప్పుడు వాళ్ళకి తెలుసా దేవుని యొక్క గొప్పతనం? షడ్రక్ మెషక్ అబెద్నెగోకు తెలుసు దేవుడు సహాయం చేయగలని తెలుసు. కానీ ఏం చేస్తారు? దేవుడు రక్షించటకు సమర్థుడు, అయితే రక్షించకపోవడం అనేది ఆయన ఇష్టం. అంటే ఏంటంటే గాడ్ ఈజ్ సావరెన్ అని ఒప్పుకుంటారనమాట వాళ్ళు. ఇది మనం ఏమన్నా అంటే సాతాను ఏం చేస్తున్నా అంటే దేవుని యొక్క సావరెన్టీని పక్కన పెట్టి నీ ముందు దేవుడు నిన్ను ఇచ్చిన వాగ్దానం నెరవేర్చమని అడుగు, యు టెస్ట్ హిమ్ అని చెప్పి అన్నట్టుగా చూస్తాం అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఈ యొక్క టెంప్టేషన్లో సాతాను ఏం చెప్తున్నా అంటే యూ క్లెయిమ్ ద ప్రామిస్, టెస్ట్ ద గాడ్. we are not here to test God. ఓకే, మూడోది చూసి మనం ముందుకెళ్ళిపోదాం. ప్రభు అయిన దేవుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదు. ప్రామిస్ ఉంది కదా అని చెప్పేసి దేవుని మనం శోధించకూడదు, టెస్ట్ చేయకూడదు అనేది మనం నేర్చుకోవాలి. ఓకే, మూడోది చూద్దాం. ఓకే, చివరిగా మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటన్నిటినీ నీకు ఇచ్చేదను అని చెప్పాడు. సాతాను ఏమన్నాడు? ఓకే, ఈ వాంట్ ఈ లోకం అంతా నీకు కావాలి కదా, అయినో నువ్వు లోకాన్ని జయించాలనుకుంటున్నావు కదా, అయితే నీకు నేను షార్ట్ కట్ ఒకటి చెప్తా. ఓకే, షార్ట్ కట్. నువ్వు యెరూషలేము వెళ్ళి పెద్దల చేత తిరస్కరించబడి రిజెక్షన్కి గురయ్యి ఇవన్నీ ఎందుకు? జస్ట్ చిన్న షార్ట్ కట్. నన్ను మొక్కు చాలు, ఇవన్నీ ఇచ్చేస్తానన్నాడు. యేసు ప్రభువు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏం చెప్పాడు? చివరి వచనం ఒకసారి తీయండి. వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి శిష్యులుగా చేయుడి అని గ్రేట్ కమిషన్ మనకి ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. సాతాను ఏమంటున్నా అంటే 28 అధ్యాయాల వరకు ఎందుకు వెయిట్ చేస్తావు? 4వ అధ్యాయంలో క్లోజ్ చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో క్లోజ్ చేసేద్దాం. అంత లాంగ్ రూట్ తీసుకోవద్దు. డోంట్ టేక్ దట్ లాంగ్ రూట్. లెట్ us క్లోజ్ ద డీల్ హియర్. జస్ట్ మొక్కు నన్ను, దట్స్ ఇట్, ఐ విల్ గివ్ యూ. సో మెనీ టైమ్స్ వీఆర్ టెంప్టెడ్ టు హ్యావ్ షార్ట్ కట్స్ ఇన్ అవర్ లైఫ్స్. షార్ట్ కట్స్. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది సిలువ మార్గం గుండా వెళ్ళి సిలువలో చనిపోయి తిరిగి లేవాలి. దట్ ఈస్ ద పాత్ దట్ ఈస్ సెట్ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. సాతాను ఏమంటున్నా అంటే ఆ పాత్ ఎందుకు, ఆ రిజెక్షన్ ఎందుకు, ఆ సిలువ ఎందుకు, ఆ శ్రమలు ఎందుకు, అవన్నీ లేకుండా సింపుల్గా షార్ట్ కట్లో వెళ్ళు అని చెప్పినట్టుగా చూస్తాం అనమాట. మనం కూడా చాలాసార్లు చిన్న కష్టం వస్తే, చిన్న ఇబ్బంది వస్తే షార్ట్ కట్స్ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. బీ వెరీ కేర్ఫుల్. షార్ట్ కట్స్ ఆర్ డేంజరస్. షార్ట్ కట్స్ ఆర్ వెరీ డేంజరస్. మనం ఏ దేవుడు ఏ పాత్ర అయితే నిర్ణయించాడో ఆ పాత్రలోనే వెళ్ళాలి. అదే ఇంపార్టెంట్. దట్ గివ్స్ గ్లోరీ టు గాడ్ అండ్ వీ హ్యావ్ టు ఫాలో దట్ పాత్. ప్రభు అయిన దేవునికి మొక్కి నువ్వే సాగిలబడి నాకు నమస్కారం చేసి ఇవన్నీ నీకు ఇస్తాను. యేసు ప్రభు కనుక సాగిలబడి నమస్కారం చేసినట్లయితే ఏమైంది? సర్వాధికారము. చివరి వచనం ఎలా రాయబడేదంటే సర్వాధికారం నాకు సాతాను ఇచ్చాడు అని ఉండేది. కానీ దేవుడు శిలువ మార్గం గుండా వెళ్ళి శిలువలో ప్రాణం పెట్టి జయించిన దాన్ని బట్టి సర్వాధికారం దేవుడు తండ్రి ఇచ్చాడు ఆయనకి అధికారం. నౌ హీ ఈజ్ ద
లార్డ్, హీఈస్ ద రూలర్, హీఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ అన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు 3 శోధనల్ని కూడా చక్కగా వాక్యం ద్వారా జయించినట్లుగా మనం చూడవచ్చు. ఈ మన జీవితంలో మనం గమనించాల్సింది ఏంటంటే, మన జీవితంలో కూడా మనకి దేర్ విల్ బీ వీ హ్యావ్, మనందరికీ ఒక ఆశ ఉంది. ఏంటంటే వీ ఆల్ వాంట్ టు బికమ్ గ్రేట్. వీ వాంట్ టు బి గ్రేట్. ప్రతి ఒక్కరికి ఉంటుంది, మనందరం గొప్ప వాళ్ళగా ఉండాలని ఆశ ఉంటుంది. కానీ ఆ ఆశ షార్ట్ కట్స్ ద్వారా కాదు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు, అబ్రహాముని నిన్ను గొప్పవాడిగా చేస్తాను, చాలా మంచి ప్రామిస్, మంచి వాగ్దానం. కానీ ఆ వాగ్దానం ఆ విధానంలోనే వెళ్ళాలి, దేవుడు చెప్పిన మార్గంలోనే వెళ్ళాలి. అంతేగాని ఆ వాగ్దానం ఉంది కదా అని చెప్పేసి మనము షార్ట్ కట్స్లో వెళ్ళడానికి వీలు లేదు. కాబట్టి మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. శోధనల గురించి ఏ విధంగా ఓవర్కమ్ చేయాలనేది యేసు ప్రభువే మనకి మాదిరి. కాబట్టి ఆయన్ని మాదిరిగా పెట్టుకుని మన శోధనకి గుండా వెళ్తున్నప్పుడు వీ షుడ్ రన్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్నట్టుగా మనం గమనిస్తాం. సరే, మనందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం.